డీకే అరుణది కల్తీ రక్తం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి తానే తెచ్చారంటూ మాట్లాడిన డీకే అరుణ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్లో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వంశీ చందర్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి తాలూకాలు తిరుగుతూ మండలాలు తిరుగుతూ ప్రజలని మభ్యపెడుతూ ప్రజలకి అవాస్తవాలు చెబుతూ ప్రజలని మళ్ళీ ఒకసారి మోసం చేసే పన్నాగం చేస్తుంది కాబట్టి స్పందించాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటుంది. అన్ని అబద్ధాలు చెప్తూ తన కుటిల రాజకీయాలని మళ్ళీ ఒకసారి ప్రదర్శిస్తున్నది. ఉదాహరణకు ఈ మధ్యనే మన ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి అవసరాల గురించి మాట్లాడటం చూసిన నేను. అంటే ఎంత దురదృష్టకరం అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంట ఆమె వల్లనే వచ్చిందంట చెప్తున్నది ప్రెస్ పత్రికా సమావేశాలలో మీటింగ్లలో. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నేను తీసుకొచ్చినా అని చెప్తున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చినాను ఎవరు చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి, వంశీ చంద్ర రెడ్డి చెప్పాలి, శ్రీహరి ముదిరాజ్ గర్వంగా చెప్పాలి. నేను కాంగ్రెస్ లో ఉంటే అప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వచ్చింది, మేము కాంగ్రెస్ నుండి పాలమూరు ఎత్తిపోతల పథకం తెచ్చినామని కాంగ్రెస్ రక్తం ఉండేటోళ్ళు చెప్పాలి. కానీ కల్తీ రక్తం ఉండేటోళ్ళకి ఆ అర్హత లేదు. మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తెచ్చినాము. నా రక్తం కోస్తే 3 రంగుల రక్తం వెళ్తుంది. డీకే అన్న రక్తం కోస్తే పసుపచ్చాది, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఏ రంగు? బ్లూ కలరు, టీడీపీ ఎల్లో కలరు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 3 రంగులు, తర్వాత కాషాయం. ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విరుచుకుపడ్డారు. రేవంత్ అధికారంతో విర్రవీగితే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. సమావేశాల్లో మొన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకుని ఆ కార్యకర్తల సమావేశంలో వారు చాలా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు గెలిచిండ్రు. ఆ ఎన్నికల్లో వాళ్ళు గెలవడానికి పనిచేసిందా లేకుంటే పక్కోళ్ళు గెలవడానికి పనిచేసిందా? రేవంత్ రెడ్డి గారు తను గెలవడానికి పనిచేసిండా లేకుంటే తన ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళు గెలవడానికి పనిచేసిండా? డీకే అరుణమ్మ బయలుదేరింది, నేను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలని అంటూ బయలుదేరింది. పాలమూరులో కాంగ్రెస్ లో ఉన్నంత కాలం మంత్రి పదవులు అనుభవించింది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాన ఎత్తుకొని ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తే వారి గుండెల మీద తన్ని బీజేపీలో చేరిందని చెప్తున్నాడు ఆయన. నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నాకు టికెట్ ఇయ్యలే. ఆ రోజు నేను రాజకీయాల్లో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచి టికెట్ ఇచ్చింది ఫస్ట్. తర్వాత అనేక పోరాటాలు చేసి జిల్లాలో పార్టీని, పాలమూరులో కాంగ్రెస్ పార్టీని ప్రాజెక్టుల యొక్క సాధన కోసం అనేక ఉద్యమాలు చేసి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసింది ఆ రోజు డీకే అరుణమ్మ అనే విషయాన్ని ఒకసారి నాకు తెలియనట్టున్నది రేవంత్ రెడ్డి గారికి. ఈ రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏదో అరుణమ్మని ఉద్ధరించింది అని మాటలు మాట్లాడటము రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు అన్ని విషయాలు, కాకపోతే రాజకీయం కోసం మాట్లాడుతున్నట్టున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. మొట్టమొదటగా ఇంకొకటి, ఈరోజు ఆయన చీకట్లో డీకే అరుణ భరత్ సింహారెడ్డి వచ్చిపోతున్నారంట. చీకట్లు ఎందుకు వస్తారు? బరాబర్ పట్టపగలు తిరుగుతున్నాం. చీకట్లో రావాల్సిన దొంగలమా ఏమన్నా? మేము ఓట్ల కోసం వచ్చేటోళ్ళము దొంగలమా? రాత్రుల పూట రానికే బరాబర్ పట్టపగలు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తాం, ప్రతి ఒక్కరిని అడుగుతాం. అదేమన్నా కొడంగల్లో నువ్వు ఎవరు రావద్దని రాసి పెట్టినా?